హలో 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 అందరికీ స్వాగతం ఇంకొక కొత్త వీడియోలోకి. లాస్ట్ వీక్ వీడియోలో మనం వియన్నా అంతా తిరిగాం కదా. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే లింక్ పెడతాను పైన లేదా డిస్క్రిప్షన్లో, తప్పకుండా చూడండి. ఇంకా స్టిల్ వియన్నాలోనే ఉన్నాను నేను. ఇప్పుడు వియన్నా నుంచి ఇంకో దేశం వెళ్ళబోతున్నాను, కొత్త దేశం, కొత్త నగరం. ఇక్కడ నుంచి స్లోవాకియా రాజధాని అయిన బ్రాతిస్లావాకి వెళ్ళిపోతున్నాను. కానీ అది నార్మల్గా మనం ఏదైనా దేశం నుంచి దేశం వెళ్ళాలంటే దేంట్లో వెళ్తాం? ఏదర్ ఫ్లైట్లోనో లేదా ట్రైన్లోనో లేదా బస్సులోనో వెళ్తాం కదా. సో వెరైటీగా నేను బోట్లో వెళ్తున్నాను. ఆస్ట్రియా నుంచి స్లోవాకియా బోట్ ప్రయాణం చూడబోతున్నాం మనం. నా వెనకాతలు కనిపిస్తున్నది కదా, అదే అనుకుంటా బోటు, తెలియదు నాకు. ఇంకా టైం ఉంది, లోపల కొంచెం మనం బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఏవో చేసుకొని రెడీ అయిపోదాం. కానీ మీకైతే నేను స్లోవాకియా దేశం చూపెట్టబోతున్నాను. అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముందైతే ఓ లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చెప్తాను కదా అని కాదు, చేసుకోండి, బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గో. ఈ బోట్ చూస్తున్నారు కదా, అది క్యాటమరాన్ బోట్. దాన్ని ట్విన్ సిటీ లైనర్ అంటారు. దాంట్లోనే మనం వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ చూసారా, ఫ్లాగ్స్ రెండు ఉన్నాయి, ఆస్ట్రియా ఫ్లాగ్, స్లోవాకియా ఫ్లాగ్ బోట్ మీద. ఇదిగో చూడండి, మనం వెళ్ళేది దీంట్లోనే ట్విన్ సిటీ లైనర్ అనమాట. వియన్నా నుంచి బ్రాతిస్లావాకి 2 సిటీస్ మధ్యన వెళ్తుంది కాబట్టి దాన్ని ట్విన్ సిటీ లైనర్ అంటారు. ఈ లోపల చూడండి స్క్రీన్లు ఉన్నాయి, దాని మీద ఏమో మన రూట్ అంతా కనిపిస్తుంది అనమాట. GPS బేస్డ్. మనం ఎక్కడున్నామో, ఎంత దూరం వెళ్ళాలి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ ఫస్ట్ పార్ట్ ఏమో డెన్యూబ్ కెనాల్ట. డెన్యూబ్ కెనాల్లోని కూర్చొని ఉండాలట, కాబట్టి బయటకు వెళ్ళి మీకేమి చూపెట్టడానికి అవ్వదు. నేనేమో లాస్ట్ మినిట్లో బుక్ చేశాను కాబట్టి మధ్యలో సీట్ ఇలాగ వచ్చింది. డెన్యూబ్ కెనాల్ దాటాక బయటకు వెళ్ళి చూపెడతాం మీకు. ఓకే, ఇప్పుడేమో డెన్యూబ్ రివర్లో కలిసిపోయాము మనం. మీకు ఎంత వినిపిస్తున్నదో ఎంత వినిపించట్లేదో నాకు తెలియదు, ఎందుకంటే విపరీతమైన సౌండ్ ఉంది, గాలి ఉంది. డెన్యూబ్ కెనాల్ బేసిక్గా డెన్యూబ్ రివర్ నుంచి ఇలా విడిపోయి వచ్చింది అనమాట. సో డెన్యూబ్ కెనాల్లో ఉన్నంత వరకు వీడు కూర్చోమన్నాడు. సో ఇప్పుడు డెన్యూబ్ రివర్లో కలిసిపోయాం అనమాట. మీకు డెన్యూబ్ రివర్ గుర్తుందా? నేను ఫస్ట్ చేసిన వీడియో డెన్యూబ్ రివర్ ఉన్న సిటీకే వెళ్ళాను అనమాట, బుడాపెస్ట్. అది ఒకవేళ మీరు చూడకపోతే లింక్ పెడతాను, చూడండి పైన ఇక్కడ కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది. కానీ ఇప్పుడు వియన్నా నుంచి బ్రాతిస్లావా కేవలం 60 కిలోమీటర్లు. కాబట్టి ఏమిటంటే వియన్నా వచ్చిన వాళ్ళందరూ ఒకసారి బ్రాతిస్లావా వెళ్ళి వచ్చేస్తుంటారు అనమాట డే ట్రిప్కి. సో మనం కూడా అదే చేస్తున్నాము. దీంట్లో బస్సులోనైనా వెళ్ళొచ్చు, కానీ నేనైతే బోట్ బాగుంటుంది కదా మీకు అన్ని చూపెట్టడానికని బోట్లో వెళ్తున్నాను అనమాట. సో డెన్యూబ్ రివర్ అన్నిటికన్నా లాంగెస్ట్, సెకండ్ లాంగెస్ట్ యూరోప్లో. ఫస్ట్ లాంగెస్ట్ ఏమో రష్యాలో ఉంది వోల్గా. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి మీకు అది కూడా చూపెడతాను. కానీ యూరోప్లోకి అయితే లాంగెస్ట్ రివర్ కాబట్టి ఏ సిటీలోకి వెళ్ళినా అంటే ఏ సిటీ కాదు కానీ చాలా సిటీస్ డెన్యూబ్ రివర్ ఒడ్డునే ఉంటాయన్నమాట. మీకు ఇప్పటి వరకు నేను ఎన్ని తిరిగాను, అది ఇంకా 2 అనుకుంటాను, ఇది 3వది అవుతుంది బ్రాతిస్లావా. మీకు ఇంకోటి గుర్తుందా, 2 కాంటినెంట్లు మనం దాటాం బోటు మీద. ఇస్తాన్బుల్లో మనం 2 కాంటినెంట్స్ దాటాం బోటు మీద. ఇప్పుడేమో 2 దేశాలు దాటుతున్నాము. సో మీరు కానీ ఆ ఇస్తాన్బుల్ వీడియో చూడకపోతే లింక్ పెడతాను పైన డిస్క్రిప్షన్లో కానీ కింద కానీ, తప్పకుండా చూడండి. బయట బాగా గాలిగా ఉంది, నా జుత్తు ఏమో పిచ్చిగా ఎగిరిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విపరీతమైన చలి వస్తున్నది. సో నేను లోపలికి వెళ్ళి కూర్చుంటాను, మళ్ళీ మనం బ్రాతిస్లావా వెళ్ళాక కలుద్దాం. ఓకే, దీంట్లో కింద డెక్, పై డెక్ 2 డెక్స్ ఉన్నాయండి. కింద ఏమో మనకు దొరికింది, నేను లాస్ట్ మినిట్ బుకింగ్ కాబట్టి నాకు అసలు ఎక్కడ దొరకలేదు. పైన అయితే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఈ గాలిలోని కింద బెటర్ ఏమో. సో ఏదైనా అంతా మన మంచిగా అనమాట. బాత్రూమ్ కూడా ఉందండి నీట్గా లోపల, మనకి ఏ అవసరాలు ఉన్నా సరే. ఇక్కడ నది కలుస్తుంది చూడండి, అదేమో లెఫ్ట్ సైడ్ ఆస్ట్రియా, లెఫ్ట్ సైడ్ స్లోవాకియా, రైట్ సైడ్ ఆస్ట్రియా అనమాట. బేసిక్గా బార్డర్, అన్నదే బార్డర్. అండ్ అది కలిసిన తర్వాత నుంచి డెన్యూబ్లో కూడా ఉంటాయి అనమాట. లెఫ్ట్ సైడ్ స్లోవాకియా, రైట్ సైడ్ ఆస్ట్రియా. అండ్ అది మీకు క్లియర్గా కనిపించట్లేదు ఈ గ్లాస్లోంచి, కానీ మొరాతోనో ఏదో అలాంటిది స్క్రీన్ మీద పెడతాను నది పేరు. ఓకే, ఇదేనండి బార్డర్. ఇక్కడ నుంచి ఇంకా రైట్ లెఫ్ట్ గోలేదు. స్లోవాకియా లోపలికి ఎంటర్ అయిపోయాం మనం. ఊస్టర్రైచ్ బై బై, స్లోవెన్స్కో హలో హలో. అక్కడ దూరంలో మధ్యలోంచి ఒక టవర్ కనిపిస్తున్నదా మీకు? అక్కడ అది UFO టవర్. దాని గురించి మనం స్లోవాకియాకి వెళ్ళాక చెప్తాను మీకు. ఇవే చూపెడతా దగ్గర నేను.
ఓకే, అఫీషియల్లీ స్లోవాకియాలోకి ఎంటర్ అయిపోయామండి. నేను ఎప్పుడు చెప్పలేదు మీతో, కానీ ఇది నా 33వ దేశం యాక్చువల్లీ. ఇంకా మొత్తం 195 దేశాలు ఉన్నాయి. 195, 196, 7 మనం చూసిన దాన్ని బట్టి. మెల్లిగా అన్నీ చూద్దాం. అన్నిటికన్నా ఫస్ట్ క్యాసిల్కి వచ్చామండి. ఇది బ్రాటిస్లావా క్యాసిల్. ఇది ఎప్పుడో 9th centuryలో కట్టారు. ఈ దేశానికి నగరానికి ఏ రాజు అయితే పాలిస్తాడో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కాకపోతే 1950sలోనెప్పుడు దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇప్పుడు చూస్తున్నది ఇది కొంత ఓల్డ్ పార్ట్ కూడా ఉంది. బట్ ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాను పొద్దున్నే. మనం ఎప్పుడు చూసే క్యాసిల్ అన్నీ చూడండి, పిల్లర్లు అవి ఉండి గ్రాండ్గా ఉంటుంది చూసారా. ఇదేమో డిఫరెంట్గా ఉంది, వెరైటీగా. ఎందుకంటే మొత్తం ఫ్లాట్ వాల్స్ ఉన్నాయి, 4 వైపులా ఫ్లాట్ వాల్స్ ఉండి 4 ఈక్వల్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ లాగా ఉండి పైన ఏమో 4 టవర్స్ ఉన్నాయి. అందుకే దీన్ని ఏమో రివర్స్ టేబుల్ అని పిలుస్తారు. టేబుల్ని తిరిగేస్తే ఎలాగ ఉంటుందో అలా. పైనుంచి వ్యూ చూడండి, అద్భుతంగా ఉంది. డెన్యూబ్ రివర్ది. ఇదేమో డెన్యూబ్ రివర్. సిమిలర్ వ్యూ మనం దీంట్లో బుడాపెస్ట్ క్యాసిల్లోంచి కూడా చూసాం. గుర్తుందా? బుడా క్యాసిల్ రాజు, బుడాపెస్ట్ క్యాసిల్ కాదు. బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి మీకు 2 దేశాలు కనిపిస్తాయి. ఒకటేమో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం వచ్చాం చూసారా ఇటువైపు, వెనకాతలో ఉన్నదంతా ఆస్ట్రియా. అండ్ ఇలాగ ఇటు వెళ్ళామనుకోండి, ఆబ్వియస్లీ డెన్యూబ్ ఎక్కడికి వెళ్తున్నది? హంగేరీకి, బుడాపెస్ట్, రైట్? సో హంగేరీకి ఏమో అటువైపు అంతా వెనకాతలో ఉన్నదంతా హంగేరీ అనమాట. సో 2 దేశాలు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ మధ్యలో దాని గురించి మీకు చెప్తాను అన్నాను చూసారు ఇందాల, దీని బోట్లోని. దాని పేరు యూఎఫ్ఓ టవర్. యాక్చువల్లీ దాని పేరు ఒరిజినల్గా యూఎఫ్ఓ కాదు. ఒరిజినల్గా ఎప్పుడో 1960sలో కట్టారు ఆ బ్రిడ్జ్ మీద ఆ టవర్. ఆ పైన ఏమో రెస్టారెంట్ లాగా ఇప్పుడు పెట్టారు. కానీ అదంతా ఇది అయిపోయిన తర్వాత దాని పేరు ఎస్ఎన్పి, మోస్ట్ ఎస్ఎన్పి అని పెట్టారనమాట. కానీ అది మళ్ళీ 2000లో రీఫర్బిష్ చేసినప్పుడు దాన్ని, అది యూఎఫ్ఓ లాగా ఉంది కదా, పైన సాసర్ లాగా ఉంది చూసారా, అందుకే అది యూఎఫ్ఓ లాగా ఉంది కాబట్టి దాన్ని ఏమో యూఎఫ్ఓ టవర్ అని పేరు పెట్టారనమాట దానికి. ఇప్పుడు బ్రిడ్జ్ని కూడా యూఎఫ్ఓ టవర్ అని పిలుస్తున్నారు. సో రెస్టారెంట్ పేరు అఫీషియల్గా యూఎఫ్ఓ, బ్రిడ్జ్ మాత్రం అన్అఫీషియల్గా యూఎఫ్ఓ. ఈ చైనా నుంచి చూడండి ఎంతమంది వచ్చారో, వందలు ఉన్నారు. వాళ్ళ ఫ్లాగ్ కూడా పట్టుకు తిరుగుతున్నారని చక్క. మనం ఏ దేశ రాజధానికి వచ్చినా సరే పార్లమెంట్ చూడాలి కదండి. ఇదిగోటి, ఇది వీళ్ళ పార్లమెంట్, స్లోవాకియన్ పార్లమెంట్. సింపుల్గా, బుల్లిగా, బుజ్జిగా, సుత్తి లేకుండా ఉంది. ఓకే, ముందు నుంచి పొట్టిగా చిన్నగా ఉన్నా సరే కొంచెం వెనకాతలు పొడుగ్గానే ఉంది, మరీ చిన్నది కాదు. ఒకవైపు ఏమో క్యాసిల్ కనిపిస్తూ, ఇంకోవైపు ఏమో డెన్యూబ్ రివర్ కనిపిస్తూ బాగానే కట్టుకున్నారు వీళ్ళు. కాకపోతే అసలు బొత్తిగా సెక్యూరిటీ అనేదే లేదు, ఎవడూ లేడు. పోలీసు గీలీసు సెక్యూరిటీ వాడు ఒక్కడున్నాడు చూడండి అక్కడ, నల్ల సూట్ వేసుకొని. వాడు తప్ప ఎవడూ లేడు, వాడు ఒక్కడే అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ డేవిడ్ స్టార్ మీకు కనిపిస్తున్నారా? ఇది చూడగానే ఫస్ట్ ఏం వస్తుంది, ఇక్కడ కూడా జ్యూస్ని చంపేశాడు హిట్లర్ అనే థాట్ వస్తుంది, ఎందుకంటే పక్కనే కదా అని. కానీ యాక్చువల్లీ ఇది బతికిపోయింది, పెద్దగా ఏం చేయలేదు వీళ్ళు ఇక్కడ జ్యూస్ని. కాకపోతే ఇక్కడ జ్యూస్ ఎవరు లేరు. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టార్ ఉన్న దగ్గరే ఒక పెద్ద సినగాగ్ ఉండేది, చర్చ్ పక్కనే ఒక సినగాగ్. దాన్ని వీళ్ళు పడగొట్టేశారు. కానీ ఆ వరల్డ్ వార్ టైంలో, హిట్లర్ టైంలో కాదు, ఆ తర్వాత. ఎందుకంటే ఇక్కడ రోడ్డు డెవలప్మెంట్, వైడనింగ్ అని చెప్పి సినగాగ్ పడగొట్టేశారు. ఎందుకంటే అప్పుడు జ్యూస్ అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి, వాళ్ళ మటుకు వాళ్ళే వెళ్ళిపోయారు. మీకు ఇంకోటి చెప్పాను గుర్తుందా, సోఫియాలో కూడా ఇలాగే జ్యూస్ అందరూ వెళ్ళిపోయారు అని. సోఫియా వీడియో కూడా లింక్ పెడతాను ఇక్కడ, మీరు చూడకపోతే చూడండి. సో అలాగే ఇక్కడ కూడా వెళ్ళిపోయారు అనమాట జ్యూస్ అందరూ. వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని ఇంకెందుకు సినగాగ్ పడగొట్టేశారు. అండ్ అలాగే అటువైపు జూయిష్ క్వార్టర్స్ చాలా సిటీస్లో ఉన్నాయి కదా, సో ఇక్కడ కూడా జూయిష్ క్వార్టర్ ఉండేది. కాకపోతే అది ఫైర్లో పోయింట, మళ్ళీ అగైన్ జ్యూస్ లేరు కదా అనేసి దాన్ని ఎవరు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేదు. ఇది చూస్తున్నారు కదా, ఇదేమో మైకెల్స్ గేట్. సో బేసిక్గా ఇక్కడ ఓల్డ్ టౌన్ ఉంది, దాంట్ లోపలికి ఇప్పుడు వెళ్తున్నాము. ఓల్డ్ టౌన్లోకి ముందు నుంచి ఉన్న గేట్స్లోని ఏకైక గేట్ ఇదేంట. మిగతా గేట్లన్నీ నాశనం అయిపోయి ఈ ఒక్క గేటే ఇంకా ఉంది. ఈ గేట్ లోపల చూడండి, ప్రతి సిటీకి డిస్టెన్స్లు ఉన్నాయి. సౌత్ పోల్కి ఏమో 4667 కిలోమీటర్లట, ప్రిటోరియా 8259. భారతదేశంలో ఏ సిటీ కూడా లేదు. బీజింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ భారతదేశం లేదు. లోపలికి ఎంటర్ అవ్వగానే నిండా రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఇంకొంతసేపు అయ్యాక మనం లంచ్ చేద్దాం, ఇప్పుడైతే ఆకలి లేదు. మీలో ఎంతమంది నన్ను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు, వాళ్ళకి తెలుస్తుంది ఈ లాంగ్వేజ్ అంటే ఏంటో. నేను లాంగ్వేజ్ అక్కడ బుడాపెస్ట్లో అనుకుంటా తిన్నాను. అండ్ ఈ వీధంతా చూడండి, చాలా ఉన్నాయి రెస్టారెంట్స్ అన్నీ. బాగుంది, ఎక్కువ జనాలు లేకుండా హాయిగా.
ఇప్పుడు సిటీ తాలూకు మెయిన్ స్క్వేర్లోకి వచ్చామండి. మెయిన్ స్క్వేర్ అంటే దాని పేరే మెయిన్ స్క్వేర్, ఇంకేం పేరు లేదు. సో నా వెనకాతలు కనిపిస్తుంది అది చూసారా, అదేమో సిటీకి ఓల్డెస్ట్ ఇదనమాట టవర్. సో పురాతన కాలం నుంచి ఉన్న వాటిల్లో ఇది ఒకటి. ఇందాక మైకెల్స్ గేట్ చూసాం కదా, ఆ మైకెల్స్ గేట్తో పాటు ఇది కూడా ఇంకోటి అనమాట. దాని పక్కనే ఉంది చూసారా, ఆ వెనకాతల కనిపిస్తున్నది అదంతా కూడా ఒక ఓల్డ్ టౌన్ హాల్ అనమాట. దాని తర్వాత ఇంకొంచెం 1700-1800s కట్టింది ఇది. ఇదైతే 1600s కట్టింది అనమాట. మైకెల్స్ గేట్ ఇంకొంచెం ముందుది. ఈ స్క్వేర్ ఏంటంటే మెయిన్ స్క్వేర్ బేసిక్గా తరతరాలుగా ఇక్కడే ఈ సిటీ తాలూకా హడావుడంతా అయ్యేదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజులు ఊరేగింపులు ఎవరినైనా చంపేయాలన్నా సరే ఇక్కడే చంపేవారట. సో అందుకే ఈ మెయిన్ స్క్వేర్ ఫేమస్. ఇప్పుడు అవన్నీ లేవు, కానీ ఇప్పుడు ఏంటంటే మంచి కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. పాస్టల్ కలర్ బిల్డింగ్స్ అంటారు చూసారు, లైట్ కలర్గా మంచి అందంగా ఉంటాయి. ఈ దేశాల్లో యాక్చువల్లీ ఆ రంగులు చాలా ఫేమస్ అనమాట. అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆ బిల్డింగ్స్లో కొన్నేమో డిఫరెంట్ ఎంబసీస్ ఉన్నాయన్నమాట. జపనీస్ ఎంబసీ ఉంది, గ్రీక్ ఎంబసీ ఉంది, స్లోవేనియన్ ఎంబసీ ఉంది, అండ్ ఇంకో ఎంబసీ కూడా ఉంది. దాని గురించి తర్వాత చెప్తాను. దాంతోపాటు ఇక్కడేమో ఒక ఫౌంటైన్ ఉంది చూడండి, వెనకాల కనిపిస్తుంది చూసారా, అదేమో ఫౌంటైన్. అది ఆ ఫౌంటైన్ కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో దాంతోపాటు ఇక్కడేమో కొన్ని ఇవి ఉన్నాయన్నమాట విగ్రహాలు. మీకు స్కోపియా గుర్తుందా? స్కోపియాలోని కొన్ని పిచ్చి పిచ్చి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడేమో అలాంటి పిచ్చి పిచ్చి విగ్రహాలు కావు, వింత విగ్రహాలు ఉన్నాయి. ఒకవేళ బై ద వే స్కోపియా వీడియో కానీ మీరు చూడకపోతే ఇక్కడ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, కానీ ఇక్కడ కానీ చూడండి తప్పకుండా. ఆ పిచ్చి విగ్రహాలు ఏంటో మీకు తెలుస్తాయి. కానీ ఇక్కడ వింత విగ్రహాల గురించి మాత్రం ఒక్కొక్క దాని దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళి మీకు చూపెడతాను. వీడిని చూస్తున్నారా, వీడేమో నా ఫ్రెండ్ నెపోలియన్ గుర్తున్నాడు మీకు, ఫ్రెంచ్ వాడు. సో ఆ నెపోలియన్ తాలూకు సోల్జర్ వీడు. కొంచెం ప్లీజ్ కూర్చోబోయే ఫోటో దిగంటే సరే అనేసి వచ్చాను. ఇదో స్టాట్యూ. అండ్ దాని వెనకాతలో మీకు కనిపిస్తున్నది చూసారా, అదేమో ఫ్రెంచ్ ఎంబసీ. ఫ్రెంచ్ వాడు కాబట్టి ఫ్రెంచ్ ఎంబసీ. ఈ స్టాట్యూ చూడండి, వీడి పేరేమో షూనర్ నాజీటర్. వీడు యాక్చువల్ పేరు ఇగ్నార్ లమార్. వాడు అంతగా డ్రెస్ చేసుకొని అందరు అమ్మాయిలతోని హలో చెప్పి స్క్వేర్లో తిరిగేవాడు. వాడి కోసమని ఈ స్టాట్యూ పెట్టారు. వాడు తిరిగినప్పుడు అంతా మంచి కలర్ఫుల్గా ఉండేది స్క్వేర్ అనేసి వాడి స్టాట్యూ ఒకటి ఇక్కడ తయారు చేసి పెట్టారట. వీడు ఇంకోటండి, వీడి పేరు చుమిల్. వీడు అలా దారిలో నిలబడి అందరినీ చూసేవాడట. అలాగే యాక్చువల్ నిజం క్యారెక్టర్ ఎవడో లేడు, కానీ దాన్ని గుద్దుకొని అందరూ పడిపోతున్నారు అనేసి ఆ పైన ఏమో మెన్ ఎట్ వర్క్ అనే వార్నింగ్ కూడా పెట్టారు. ఇదేమో పెద్ద ల్యాండ్ మార్క్ అనమాట. ఇక్కడ అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు దానికి వీడియోలు. లాస్ట్ వీక్ వీడియోలో మనం వియన్నాలో పాస్తా తిన్నాం కదా, సో దాని కజిన్ పిజ్జాని కూడా తినాలి కదా అనేసి మనం ఇక్కడ ఏదో పిజ్జా పీసెస్ బట్టి అమ్ముతున్నాడు షాప్లో అంటే సరే అనేసి వచ్చేసి తినేద్దామని వచ్చాను అన్నమాట. ఒక హెలపెనియో పిజ్జా పీసు, ఒక ఆలివ్స్ పీస్, ఈ రెండు తీసుకున్నాం. ఫస్ట్ ఆలివ్స్ తిని చూద్దామా. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంది. పెద్ద ఎక్స్పెక్టేషన్తో రాలేదు, కానీ చాలా టేస్టీగా ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ పిజ్జాస్ నా జీవితంలో తినది. అది తినేసాను. ఇప్పుడు హెల్పెనియో తిని చూద్దామా ఎలాగుంటుందో. ఓకే, బాగుంది యాక్చువల్లీ. కాకపోతే ఇందాక ఆలివ్ దాని అంత అద్భుతంగా అయితే లేదు. ఆలివ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది, భలే ఉంది. కానీ ఇక్కడ కాన్సెప్ట్ బాగుంది. వీళ్ళు పిజ్జా మీద ఓన్లీ సింగిల్ టాపింగ్, నీకు ఏ టాపింగ్ కావాలో ఆ పిజ్జా అంతే. ఇది చూసారండి, ఇది వీళ్ళ స్లోవాకియా నేషనల్ థియేటర్ అండి. ఈ నేషనల్ థియేటర్స్ ఇంకా ఎక్కడ చూసాను చెప్పుకోండి. కరెక్ట్, సోఫియాలో చూసాము. సోఫియా నేషనల్ థియేటర్కి దీనికి అసలు పోలిక లేదు. అది అద్భుతంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం వియన్నాలో చూసాం కదా, వియన్నా ఆస్ట్రియన్ నేషనల్ థియేటర్. దాని ముందు క్లాసిక్ కార్ ర్యాలీ కూడా అయింది. ఇది బ్లూ చర్చ్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుందో ఇది. అసలు ఎక్కడ చర్చ్లా లేదు అయ్యా, ఏదేదో డిజ్నీ ల్యాండ్కి వచ్చినట్టుంది. డిజ్నీ దీనిలాగా ఒక యాంగిల్ నేను చూస్తే ఏదేదో డిజ్నీ ప్రిన్సెస్ క్యాసిల్ లాగా ఉంది. ఇంకొక యాంగిల్ నేను చూస్తే కేక్ లాగా ఉంది. బ్లూ కేక్లు ఉంటాయి చూసారా, టవర్ కేక్లు, అలా ఉంది. అసలు ఆ లుక్కే వేరుగా ఉంది. బ్లూ చర్చ్ అంటే మన ఇస్తాన్బుల్లో బ్లూ మాస్క్ లాగా ఏడ్చినట్టు ఉంటుంది అనుకున్నా. ఆ బ్లూ మాస్క్ అసలు బ్లూగానే ఉండదు, కానీ ఇది మాత్రం భలే ఉంది నిజంగా. బ్లూ అంటే బ్లూ. ఈ రంగులో ఉన్నవి అసలు ఎక్కడ చూడలేదు డిజ్నీ బయట. భలే ఉంది కదండి. అన్ఫార్చునేట్లీ మూసేశాడు, కానీ ఒక మూసేసి ఉన్న తలుపు లోపల నుంచి మీకు చూపెడతా చూడండి. చాలా బాగుంది కదండి, నిజంగా ఎక్సలెంట్గా ఉంది. వర్త్ ఇక్కడ వరకు వచ్చినందుకు.
మళ్ళీ డనూబ్ రివర్ మీదకి వచ్చామండి. డనూబ్ రివర్ మీద బ్రిడ్జ్ మీదకి వచ్చాం మనం. ఇప్పుడెప్పుడో బుడాపెస్ట్లో డనూబ్ రివర్ దాటాను, మళ్ళీ ఏదో ఇప్పుడు రెండోసారి దాటుతున్నాను. 2-3 సార్లు దాటాను కానీ దీని మీద ఇంకోసారి దాటుతున్నాను. ఇదేమో ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు, అండ్ అది న్యూ బ్రిడ్జ్. అక్కడ యూఎఫ్ఓ టవర్ అని చూసారా, అది మనం ఇందాక క్యాసిల్ పైన ఉంది, ఆ పైకి ఎక్కామన్నమాట. పొద్దున్న మనం ఏమో దిగిన ఇది అక్కడెక్కడో దిగామన్నమాట, కరెక్ట్గా చివరిని ఎక్కడో బోట్. యూఎఫ్ఓ బ్రిడ్జ్ అక్కడ ఉంది కదా, ఇది ఓల్డ్ బ్రిడ్జ్ మనం ఉన్నది. అండ్ అక్కడ దాని వెనకాతలు చూస్తున్నారు కదా, ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ. 3 బ్రిడ్జ్లు ఎగ్జాక్ట్లీ బుడాపెస్ట్ లాగే. అండ్ ఈ డనూబ్కి మనం పొద్దున్నంతా తిరిగింది అటువైపు, ఈ రివర్కి ఇటువైపు కూడా యాక్చువల్లీ సిటీ ఉంది బ్రాతిస్లావా, కానీ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఇటువైపు ఉంది. అటువైపు ఏమో మోస్ట్లీ టూరిస్ట్ అట్రాక్షన్స్. ఓకే, ఇంకొక అఫీషియల్ బిల్డింగ్ దగ్గరికి వచ్చామండి. ఇదేమో వీళ్ళ ప్రెసిడెంట్ గారి ప్యాలెస్. ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉంటారు. వీళ్ళకి చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. పాపం యాక్చువల్లీ కట్టుకున్నాడు అనకూడదు, ఎందుకంటే ఇది 1760లో అప్పుడు రాజు కుటుంబీకులు ఎవరో కట్టుకున్నారు వాళ్ళ కోసమని. కట్టుకుంటే మీకు చిన్న బ్రీఫ్ హిస్టరీ చెప్పాలైతే, ఇప్పుడు స్లోవాకియా దేశం ఉంది కదా, స్లోవాకియా దేశం యాక్చువల్లీ చెకోస్లోవాకియా అని ఉండేది. మీకు గుర్తుందా? అంటే మా ఏజ్ వాళ్ళకైతే తెలుస్తుంది చెకోస్లోవాకియా అని. అది 1995లోని విడిపోయింది అనమాట, స్లోవాకియా కింద చెక్ రిపబ్లిక్ కింద. మన చెక్ రిపబ్లిక్కి నెక్స్ట్ వీడియో యాక్చువల్లీ చెక్ రిపబ్లిక్లోనే. సో అది విడిపోయాక ఇది ఇండిపెండెంట్ కంట్రీ అయిందనమాట స్లోవాకియా. రాజరికం ఎండ్ అయిపోయింది ఎప్పుడు, 1918లో ఎండ్ అయిపోయింది వీళ్ళకి, World War I. ఆ తర్వాత చాలా వాటికి వాడుకున్నారు. ఫైనల్గా వీళ్ళ దేశం వీళ్ళకి వచ్చాక 1995లో దీన్ని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కింద వాడుకోవడం మొదలెట్టారనమాట. అండ్ ఆ ప్యాలెస్ ఎదురుగుండా చూడండి, ఇది ఎంత బాగుందో. ఇదేమో గ్లోబ్ ఫౌంటైన్, శాంతి చిహ్నం. అక్కడ ఎండ పడుతుంటే మీకు కనిపిస్తున్నదా రెయిన్బో, ఎండ నీళ్ళు. సో రెయిన్బో ఉంది, మీకు కనిపిస్తున్నదో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే క్లియర్గా కనిపిస్తున్నది రైట్ సైడ్ ఆఫ్ ది గ్లోబ్. డిన్నర్ ఇక్కడ బ్రాతిస్లావాలో చేయాలా, వియన్నా వెళ్ళి చేయాలా అని తెగ ఆలోచించా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇప్పుడు బస్సులో వెళ్తున్నాను నేను. బస్ స్టాప్ పైన పెద్ద షాపింగ్ మాల్ ఉందన్నమాట. సరే ఏమున్నాయని చూడడానికి వస్తే అసలు బీభత్సమైన ఫుడ్ కోర్ట్ ఉంది, అసలు లేదంటూ ఏది లేదు. కానీ మనమేమో ఇండియన్ దగ్గరికి వచ్చి పడ్డాం అనమాట. బాంబే ఎక్స్ప్రెస్ అని ఉంది ఇక్కడ, దాంట్లోని వెజిటబుల్ బిర్యానీ తీసుకున్నాను అనమాట. బిర్యానీ అండ్ నిమ్మకాయ నీళ్ళు. తిని చూద్దామా? సర్ప్రైజింగ్లీ గుడ్, బాగుంది. అక్కడ చాలా బాగుంది. నిమ్మకాయ నీళ్ళు విత్ షుగర్ అన్నాడు కానీ షుగర్ ఏం లేదు. కొన్ని మంచిదే, అది కూడా బాగుంది. గుడ్ డెసిషన్. చూడండి, అది బాంబే ఎక్స్ప్రెస్. యాక్చువల్లీ ఓ ట్రైన్ లాగా ఉంది. అండ్ లోపల చూసారా, అక్కడేమో ఒక ట్రైన్ లాగా కూర్చోడానికి ఉంది. ఎక్స్ప్రెస్ అంటే అది, కాకపోతే అక్కడ సీట్లు గట్టిగా ఉన్నాయి. మా సీట్లు ఏమో కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనమాట. ఇది ఒకటండి, ఇదే బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్ బ్రాతిస్లావాకి. ఇక్కడికి బస్సులు వస్తాయి, ఇంకా మనం రాలే, నెంబర్ 4లో ఉంది. సో అది వస్తే మనం ఎక్కాలన్నమాట. బ్రాతిస్లావా నచ్చింది అనుకుంటున్నాను, నాకైతే నచ్చింది. ఈ బ్రాతిస్లావా ఈ స్లావిక్ కంట్రీస్ అన్నిటిలోని నచ్చింది ఏంటంటే, నాకు అందరూ శుభ్రంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకి స్కూల్లో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తారనమాట, మ్యాండేటరీ ఇంగ్లీష్. అదే ఇప్పుడు ఫేమస్ కంట్రీస్, అదే మన జర్మన్, ఫ్రాన్స్, ఇలాంటి వాటి, స్పెయిన్, ఇలాంటి వాటికి వెళ్ళామనుకోండి, అక్కడ ఇంగ్లీష్ గ్యారంటీ లేదు. సిటీస్లో మాట్లాడతారు టూరిస్ట్ ప్లేసెస్లో, కానీ బయటకు వెళ్తే ఇంగ్లీష్ గ్యారంటీ లేదు. నేను ఫస్ట్ టైం ఫ్లెక్స్ బస్ ఎక్కుతున్నాను. ఇదేమో బాగుంటుంది అన్నారు చాలామంది. ఎందుకు మన తెలుగు యూట్యూబర్లే యూరోప్లో తిరిగిన వాళ్ళు చాలా ఇరుగ్గా ఉంటుంది అన్నారు. ఫ్లైట్ కన్నా బాగానే ఉంది. స్పేస్ చూడండి, ఇదిగో చూడండి, ఇంత స్పేస్ ఉంది. ఇలా పెట్టినా ఇంకా శుభ్రంగా ఇంత ఉంది జాగా. బాగానే ఉంది లోపలంతా కూడా, టాయిలెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎనీవే, ఈ వీడియో అయితే ఇక్కడితో ముగించేద్దాము. నెక్స్ట్ వీడియో ఎక్కడో తెలుసు కదా, చెక్ రిపబ్లిక్. సో చెక్ రిపబ్లిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు